హలో, ప్రస్తుతం మనం రాజమండ్రిలోని ఎర్రవరం గ్రామంలో ఉన్నాము. ఈ చిట్టి వంకాయల సాగు గురించి తెలుసుకోబోతున్నాం. అయితే మనతో పాటుగా దుర్గాప్రసాద్ గారు ఉన్నారు. వారు ఈ సాగు ఎన్నేళ్ళుగా చేస్తూ ఉన్నారు, ఈ వంకాయ యొక్క ప్రత్యేకత ఏంటిది, మార్కెట్లో దీన్ని ఎంత రేటుకి అమ్ముతా ఉన్నారు, సాధారణ వంకాయలతో పోలిస్తే దిగుబడి లోపల ఎంత వ్యత్యాసం ఉన్నది, ఎంత రేటు పలుకుతా ఉన్నది, లాభ వ్యయాలు ఏందనే తదితర పూర్తి వివరాలు వారిని అడిగి తెలుసుకుందాం. వెల్కమ్ టు తెలుగు కిసాన్. వెల్కమ్ టు తెలుగు. ఓకే, ప్రస్తుతం మనం రాజమండ్రిలోని ఎర్రవరం గ్రామంలో ఉన్న దుర్గాప్రసాద్ గారి తోటలో ఉన్నాము. వారు ఈ చిట్టి వంకాయలు ఎన్నేళ్ళ నుంచి సాగు చేస్తూ ఉన్నారు. సాధారణ వంకాయలతో పోలిస్తే దీన్ని మార్కెట్ రేటు ఏ విధంగా ఉన్నది, సాగు విధానాలు ఏ విధంగా ఉన్నాయి, దిగుబడి వ్యత్యాసాలు ఏంటి అనే తదితర పూర్తి వివరాలు వారిని అడిగి తెలుసుకుందాము. దుర్గాప్రసాద్ గారు నమస్కారం. నమస్తే అండి, నా పేరు దుర్గాప్రసాద్ అండి. చెప్పండి సార్. నేనైతే బీటెక్ చేశానండి, కంప్యూటర్ సైన్స్ చేశాను. అయితే వ్యవసాయం మీద మక్కువతో నేను వ్యవసాయదారితగా చేద్దామనే ఉద్దేశంతో చిన్నపాటు జాబ్ చేసుకుంటా వ్యవసాయం చేస్తున్నాను. ఓకే. ప్రజెంట్ ఇంతకుముందు అయితే మా పూర్వీకులు, మా నాన్నగారు, మా తాతయ్య గారు వాళ్ళందరూ కూడా వరి, చెరకు తోట ఇటువంటి వ్యవసాయం ఆధారిత వారు సంప్రదాయ. తర్వాత నేను వచ్చేసరికి ఈ చదువుకున్న అనుగుణ పరిజ్ఞానంతో కూరగాయల వ్యవసాయం చేస్తే తక్కువ కాలంలో ఎక్కువ రాబడి ఆర్జించే తీయవచ్చనే సమర్థతో మొదలుపెట్టాను. అయితే కూరగాయల వ్యవసాయం అనేది మేము ఇప్పుడు వేసిన చిట్టి వంకాయ అండి, అంటే చిన్నగా ఉంటది. ఈ చిట్టి వంకాయ ఆధారితలో చాలా రకాల వ్యవసాయ వంకాయ రకాలు చాలా రకాలు ఉన్నాయి. అందులో ఒకటి చిట్టి వంకాయ ఒకటి, ముళ్ళ వంకాయ ఒకటి, తెల్ల వంకాయ ఒకటి, పొడవుగా నీటి వంకాయ ఒకటి, అంటే చాలా రకాల ఆధారితలు ఉంటాయి. అయితే మా ప్రాంతంలో వచ్చేసరికి ఎక్కువగా చిట్టి వంకాయ ఎక్కువగా పండిస్తుంటారు. ఇది పండించేసరికి ఇది రెండు ఆధారిత పంటలు ఉంటాయి. అంటే జనవరిలో వేసుకోవచ్చు, ఒకసారి వేసుకోవచ్చు. మెరక ప్రాంతాల్లో ఉన్న చోట జూన్ నెలలో వేసుకోవచ్చు. ఇప్పుడు మీరు వంకాయ సాగు చేయబట్టి ఎన్ని సంవత్సరాలు? వంకాయ సాగు 2 years నుంచి నేను చేస్తున్నాను అక్కడ. ఓకే. ఇప్పుడు ఇది ఏ నెలలో నడుతారు? ఇది వచ్చేసి 2 రకాలుగా నాటుతుంది. ఫస్ట్ రకం ఏంటంటే జనవరి నెలలో పండగ సంక్రాంతి సీజన్ అయిన తర్వాత జనవరి నెలలో స్టార్ట్ చేస్తారు. అది పల ప్రాంతాలైనా సరే, మెరక ప్రాంతాలైనా సరే వేసుకోవచ్చు. ఇప్పుడు చెప్పండి. వేరే రకం అయితే జూన్ నెల కూడా వేస్తారండి. అది చాలా రకాలున్నాయి కదా వంకాయ లోపల. ఇప్పుడు ఈ చిట్టి వంకాయల యొక్క ప్రత్యేకత ఏంటి, వీటిని ఎంచుకోవడానికి గల కారణం ఏంటి? చిట్టి వంకాయ అనేది అది వంకాయ గుర్తు వంకాయ కర్రీస్కి బాగా సెట్ అవుతుంది. ఈ వంకాయ టేస్టీగా ఉంటుందండి. ఇది కర్రీ మెయిన్ వండుతుంటే టేస్టీగా ఉంటుంది. వేరే పొడవ వంకాయలు వేరే వంకాయలు ఉంటాయి, కానీ వాటి టేస్ట్ వేరు. ఈ వాటికి భిన్నంగా దీని టేస్ట్ అనేది అనిపిస్తుంది. అదొకటి మార్కెట్లో కూడా రైతులకి కొనుక్కునే కన్జ్యూమర్స్ కూడా, వినియోగదారులు కూడా ఈ వంకాయని దీన్ని ఎక్కువ మీ ఏరియా లోపల దీన్ని ఎక్కువ ఇష్టపడతారు. ఓకే. ఇప్పుడు ఇది మీరు అంటే ఇది రకం పేరు చిట్టి వంకాయలనేనా, లేకపోతే దీనికి ఏమైనా కంపెనీలు ఏమైనా మ్యానుఫ్యాక్చర్ అంటే విత్తనాలు? అంటే విత్తనాలు ఉంటాయండి కొన్ని రకాలు, 42, 542, వేరే తదితర రకాల నేమ్స్ ఉంటాయి. అయితే నాకు తెలిసినంత వరకు నేను మా ఏరియాలో వాడితే ఎక్కువగా చిట్టి వంకాయలు పేరు వాడుతుంటారు. కంపెనీ బ్రాండ్ ఉంటుంది కాబట్టి చిట్టి వంకాయలు వాడుతుంటారు. మీరు డైరెక్ట్ పోయి నారు కొనుక్కొచ్చుకుంటారు. మీరు నారు వేసుకుని మేము ఫస్ట్ ఇంతకు ముందు వేసిన పంటలో ఏమన్నా మనకి మెరుగు తయారైన కాయలు ఉంటే కనుక ఆ విత్తనాలు తయారు చేసుకుని మనం విత్తన శుద్ధి చేసుకుని వేసుకోవచ్చు. లేదంటే డైరెక్ట్ గా వేరే ప్రాంతాల్లో సరఫరా ప్రాంతాల్లో నారు కొనుకొచ్చుకొని కూడా వేసుకోవచ్చు. ఓకే. విత్తనాలు వేసినాక ఎన్నెళ్లకు కాపు వస్తుంది? విత్తనాలు వేసిన 40 days. 40 days. ఓకే. దీని లోపల కలుపు యాజమాన్యం, మందులు, ఎరువులు కలుపు ఉంటుంది. అంటే ఇప్పుడు మనం ఫస్ట్ విత్తనం వేసే ప్రాసెస్ అంటే ఇప్పుడు నారు తెచ్చుకున్న తర్వాత దుక్కుమల్లి నీరు వాటర్ పెట్టిన తర్వాత అందులో మనుషులను పెట్టి లేబర్స్ని పెట్టి వర్షం మాదిరిగా నాటుతాం. నాటిన తర్వాత నాటినమ్మటే కలుపు మందు కొడతాం. డైరెక్ట్గా మొక్క టచ్ అవ్వకుండా పక్కకు గడ్డి మందు కొట్టుకుంటాం. కట్టుకుంటే ఒక స్టేజ్ వచ్చిన తర్వాత డెప్ప పురుగు అని ఉంటుంది. డెప్ప పురుగు క్రాపింగ్ డెప్ప పురుగు పెడతాము. చిన్న చిన్న పురుగు పడకుండా, దోమ పడకుండా మందులు కూడా స్ప్రే చేస్తుంటాం. స్ప్రే చేసిన తర్వాత పూత వస్తాయి. పూతకు ముందు పూత పురుగు పట్టకుండా కొరాజిన్ తదితర మందులు వగైరా కొట్టుకుంటాం. కొట్టుకున్న క్రాప్ స్టార్ట్ అవుతుంది. క్రాప్ స్టార్ట్ అయిన తర్వాత కొమ్మ పుచ్చి కానీ ఈ విధంగా కాయపుచ్చి కానీ కొమ్మ పుచ్చి కానీ పడే అవకాశం ఉంది. కాబట్టి దానికి సంబంధించిన మందులు కూడా మనం స్ప్రే చేసుకున్న తర్వాత అప్పుడు క్రాప్ కోతకు వస్తుంది. కోతకు స్టార్ట్ చేసి మార్కెట్కి తీసుకెళ్తాం. ఓకే. ఇప్పుడు ఈ వంకాయ అంటే చూడడానికి కొద్దిగా నాటు వంకాయ ఎలా ఉన్నది, అంటే వీటికి కూడా మందులు సేమ్
ఈ తక్కిన వంకాయ పంటలాగానే వీటికి కూడా మందు పిచికారి చేయాల్సి ఉంటుంది? మందులు అంటే ఆ వాతావరణం అనుకూల పరిస్థితులను బట్టి మారుతూ ఉంటుందండి. అయితే ఇంతకుముందు వేరే పంటల కన్నా మందు తక్కువ కనపడుతుంది, కానీ వాతావరణ పరిస్థితులు ఒకసారి గాలి పట్టు ఉంటుందండి. గాలి పట్టడం వల్ల దోమ కానీ, వర్షం ఎక్కువ లైట్గా వర్షం పడుతూ ఉంటే కనుక దీనికి మెరుగ్గా ఉంటుంది వంకతాడికి. ఎక్కువగా ఎండ కాస్తుందంటే దోమపోటు కానీ పుచ్చిపోటు కానీ ఎక్కువగా వస్తుంటుంది. దానివల్ల ఎక్కువగా కొద్దిగా ఎక్స్ట్రా మంది పట్టుకోవచ్చు. మరి వీటి లోపల గ్రాఫ్టింగ్ వెరైటీస్ కూడా వచ్చినాయి కదా, మీరు అటు సైడ్ వెళ్ళాలనుకున్నారు? గ్రాఫ్టింగ్ వెరైటీస్ అంటుకట్టే విధానం, అంటుకట్టే విధానం అంటే వెళ్ళలేదు. అంటే ఎండుకట్టే విధానం అనేది ఇటు సైడ్ వరకు తెలియదు. ఈ పక్క ప్రాంతాల్లో అంటుకట్టే విధానం లేదు, విత్తనం ద్వారా కానీ ఆడేసి నాట్లు వేస్తారు. దిగుబడికి వచ్చేసరికి సాధారణ వంకాయలతో పోలిస్తే ఈ గుత్తి వంకాయ ఇదే ఉంటాయి కదా, ఆ వంకాయలతో పోలిస్తే వీటికి దిగుబడి లోపల వ్యత్యాసం? దిగుబడి ఎక్కువ ఉంటుందండి. దిగుబడి దీనికి దిగుబడి ఇది కాయ చిన్న వంకాయ కానీ వెయిట్ బరువు ఎక్కువ ఉంటుందండి. బరువు పడడం వల్ల మనకి ఎక్కడ దిగుబడి వచ్చేసి ఎలక్ట్రిల్ అయినా ఒక 4 టన్నులు వస్తుంది. 4 టన్నులు వస్తుంది కంపల్సరీగా వస్తుంది. ఇప్పుడు రేట్కి వచ్చేసరికి దీనికే రేట్ ఉంటుంది, తక్కిన వంకాయలకి రేట్ ఉంటుంది? అంటే రేట్ అంటూ ఉంటుందండి, కానీ మన ప్రతి వంకాయకి రేట్ ఉంటుంది. కానీ దీన్ని మనం వెళ్ళిన తర్వాత మార్కెట్కి వెళ్ళిన తర్వాత కన్జ్యూమర్స్ వినియోగదారులు ఫస్ట్ మనం తీసుకునేది ఈ వంకాయ తీసుకుంటాం. ఫస్ట్ దీన్ని చూసిన తర్వాత వేరే రేట్ లోపల వ్యత్యాసం ఏమి ఉండదా? రేట్లో వ్యత్యాసం ఉంటుంది, అంతా ఒకటే రేట్ ఉంటుంది. కానీ ఇదే ఫస్ట్ వెళ్తుంది. ఇది ఫస్ట్ వెళ్తుంది. ఓకే, మీరు అంతకుముందుకు ఈ సాంప్రదాయ పంటలు ఇవి వేసేది కదా, వరి, చెరుకు, అరటి ఇలాంటి పంటలు వేసేది కదా మీకు. అయితే మీరు దానికి దీనికి రాబడి లోపల ఏమైనా వ్యత్యాసం కనబడిందా? అది వరి, చెరకు అనేది మా పూర్వ సాంప్రదాయ పంటలు వేసేవారండి. అది సంవత్సరానికి ఒకసారి ఆదాయం వచ్చేది. సంవత్సరానికి కూడా అది గిట్టుబాటు ధర ఉంటే, లేబర్స్ ఎక్కువగా ఉండి గిట్టుబాటు ధర ఉంటే ఆదాయం మిగిలేది. ఇది అంటే కాకుండా కూరగాయల వ్యవసాయ ధర అనేది 3-4 పంటలు 3-4 నెలలు మనకి కన్ఫామ్గా రాబడి ఇన్కమ్ సోర్స్ అనేది తక్కువ ఆదాయం వచ్చిందా లేదా ఖర్చు మిగులుతుందా అనేది మనకు తెలిసిపోతుంది. అదొకటి. కూరగాయ పంట ఇప్పుడు ప్రజెంట్ వస్తున్న రోజుల్లో కూరగాయ పంట అనేది వ్యవసాయత మార్కెట్ బాగానే ఉంది, విలువ. ఓకే, అయితే మీరు ఇప్పుడు ఎంత విస్తీర్ణం లోపల సాగు చేసింది? నేనైతే ఒక ఎకరన్నర అంటే ఒక పంట కాదు, వంకాయతో పాటు కూరగాయలు వేరే బెండకాయ ఇద్దరు కూరగాయల పంటలు వేస్తాను. ఇప్పుడు ఈ ప్రస్తుతానికి ఈ వంకాయ వరకు ఎకరన్నర వరకు వేసింది. అయితే ఇప్పటి వరకు మీరు ఎంత ఆదాయం తీసుకున్నారు దీనిపైన? ఇప్పటి వరకు అంటే దీనికి కొద్దిగా ఖర్చు పోయినా కానీ ఇంకా ముందు ఇంకా క్రాప్ అయ్యేట్టుగా ఉందండి. ఒక 2 టన్నుల దాకా తీసుకుంటాం. 2 టన్నులు ఇంకా 2 టన్నుల వరకు తీసుకుంటాం. ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్ లోపల ఏ ధర పోతా ఉన్నది? మార్కెట్లో 300 10 కేజీలు 300 అంటే కేజీ 30 రూపాయలు చెప్పిన కేజీ 30 రూపాయలు. అంటే మీరు చెప్పిన 6 టన్నుల లెక్కేసుకున్నా సరే, 4 టన్నుల లెక్కేసుకుని 4-5 టన్నుల లెక్కేసుకున్నా సరే 30,000 3 6 18 1,80,000 అంటే 2 లక్షల వరకు మిగిలే అవకాశం ఉంటుంది. ఇది ఎన్ని నెలల వరకు ఈ పంట ఉండే అవకాశం ఉంది? ఇది అంటే ఇప్పుడు మనకి ఇంకొక 1 మంత్ వరకు మన పంట కోత కోసుకోవచ్చు. అంటే ఇది కోసి 1 మంత్ స్టార్ట్ అయింది, 1 మంత్ పైన పోయింది, ఇంకో 1 మంత్ వరకు కోసుకోవచ్చు. కోసుకున్న తర్వాత ఇదే కంపెనీ పంట కోత అయిపోయిన కంప్లీట్ అయిన తర్వాత కంపెనీ మనం ఇటు దగ్గరగా నొక్కుని మనం బీరపోదలు కానీ, బీరకాయ కానీ, లేదా వేరే కాకర పోదలు కానీ తదితర పంటలు వేసుకోవచ్చు. మీరు ఈ నెల రోజులు అయితే కోసుకోబట్టి ఇంకో 1-2 నెలల వరకు కోసుకునే అవకాశం ఉన్నదని అంటున్నారు. అది అయిపోయిన తర్వాత ఈ కంపెనీ ఇటు 2 పక్కల వంచి ఆ తర్వాత మీరు బీర చెట్లు పెడతారా? అంటే ఇప్పుడు 4 మంత్స్ క్రాప్ అయిపోయిన తర్వాత ఇంకొక 4 మంత్స్ అది మనం విత్తనాలు, బీర విత్తనాలు కానీ కాకర పోదలు కానీ పెట్టుకుంటే 2 రకాలుగా ఇది చూస్తారు కదా. దుర్గాప్రసాద్ గారు వారు గత 2 సంవత్సరాల నుంచి చిట్టివంగా సాగు చేస్తూ ఉన్నామని చెప్తా ఉన్నారు. అయితే రేటు విషయంలో కొద్దిపాటి వ్యత్యాసం ఉన్నా సరే మార్కెట్ లోపల వీళ్ళ ఏరియాలో ముందుగా ఈ వంకాయను ఇష్టపడతారని చెప్తా ఉన్నారు. అయితే 4 నెలల వరకు ఈ పంట కోసుకున్న తర్వాత దాన్ని 2 పక్కల వంచి ఆ తర్వాత బీరాను, కాకర లాంటి ఇతర పంటలు కూడా సాగు చేస్తామని చెప్తా ఉన్నారు. అయితే ఒక ఎకరాకి వచ్చేసి 6 టన్నుల వరకు కూడా దిగుబడి తీసుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి మార్కెట్ లోపల 30 రూపాయల కేజీ చొప్పున ఉన్నాయి. ఆ లెక్కన చూసుకున్నా సరే వాళ్ళకు 4 నెలల లోపల 1,80,000 వరకు ఆదాయం వచ్చిన ఖర్చులు పోను వాళ్ళకు ఒక 50,000 నుంచి 60,000 వరకు మిగిలే అవకాశం ఉందని వారు చెప్తా ఉన్నారు. మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ఉంటారు. అంతవరకు ధన్యవాదాలు.